ఆగవయ్యా వస్తున్నాను, మంచి సీన్ అవుతుంది. ఆగు ఒక 5 మినిట్స్. అరే కొడుతూనే ఉన్నాడు. ఆగరా స్వామి వస్తున్నాను. ఎవర్రా బాబు ఆగమని చెప్తున్నా కూడా నాన్ స్టాప్గా డోర్ కొడుతూనే ఉన్నారు. అరే మంచి సీన్ అవుతుందని చెప్తున్నా కదా. సరే ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఎవరికేం అర్జెంట్ వచ్చి పడిందో ఏంటో. హే చెప్తున్నా కదా అయ్యా నీకు, కొట్టద్దు కొట్టద్దు అంటే కొడుతున్నావు. మంచి సీన్ అవుతుంది లోపల. సరే చెప్పు ఏమైంది, ఎందుకు ఇక్కడికి వచ్చావు, నేను ఎప్పుడు చూడలేదు. అన్నా, చిన్న హెల్ప్ చెయ్యాలన్నా. నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. నేను అందుకే నడవలేకపోతున్నాను. కష్టపడి నడిచి ఈ దగ్గరలో ఏదైనా ఇల్లుందా అని చూసి మీ ఇంటికి వచ్చానన్నా. నేను నడవలేకపోతున్నాను. మా బాసు అక్కడే ఉండిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. నేను మీకు లొకేషన్ ఇస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని కాపాడి తీసుకొని వస్తారా? నాకైతే ఓపిక లేదన్నా. ప్లీజ్ అన్నా, మా బాస్ని కాపాడండి. అరే అవునా, మీకు యాక్సిడెంట్ అయిందా? సరే సరే, అలా అయితే మీరు మా ఇంట్లోకి రండి, వచ్చి రెస్ట్ తీసుకోండి. నేను మీ బాస్ని కూడా తీసుకొని వస్తాను. ఇంతకీ మీ బాస్ ఎక్కడున్నాడు, తన యొక్క లొకేషన్ అయితే షేర్ చేయండి. ఇంతకీ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏంటి, ఏం జరిగింది మీకు? అన్నా, అది దారిలో ఒకడెవడో చూసుకోకుండా రాంగ్ రూట్ నుంచి వచ్చి మమ్మల్ని గుద్దేశాడన్నా. అందుకే ఇద్దరం పడిపోయాం. అబ్బా, మా బాస్ అయితే అస్సలు లేవలేకపోతున్నాడు. సమయానికి మీరు మాత్రమే ఉన్నారు. అందరినీ ప్రయత్నించా, ఎవరు ఇంటి బయటికి రాలేదు. మీరు ఒక్కరే వచ్చారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ మమ్మల్ని కాపాడుతున్నందుకు. మా బాసు ఎక్కడున్నారంటే మీ గల్లీ ఎంట్రన్స్లోని రైట్ సైడ్ కార్నర్ ఉంటుంది కదా, అక్కడే ఉన్నారన్న. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను. అవునా, సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అయ్యో ఏమైందో ఏంటో. సరే మనం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. పాపం యాక్సిడెంట్ అయిందంట. సరే ఇక లేట్ చేయకుండా వెళ్దాం. నేను ఒక మంచి మూవీ చూద్దామన్నా, టీవీ చూద్దామన్నా ఆ టైంలో ఏదో ఒక ఆటంకం అయితే వస్తూనే ఉంటుంది. సర్లేండి, ఎంతైనా సాటి మనుషులు కాబట్టి మనం సహాయం చేయాల్సిందే. సో ఇక్కడ ముందుగా స్ట్రైట్ వెళ్ళినాక రైట్ సైడ్ గలీలో అయితే ఉన్నాడని చెప్పారు. సరే మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాం. సో లొకేషన్ ప్రకారంగా నేనైతే వచ్చాను. ఇదే రైట్ సైడ్ గల్లీ. ఓ ఇక్కడే అయిందా? అదిగోండి ఇక్కడ అయినట్టుగా ఉంది. సో కార్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వీళ్ళ బాస్ ఎక్కడున్నారో కనబడట్లేదు. హలో ఓ రీ నాయనా, అంటే చూసుకొని డ్రైవ్ చేయొచ్చు కదా, ఎక్కడ కళ్ళు పైన పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నట్టున్నావు. అబ్బా గట్టిగా గుద్దు పడేసింది. ఈ రోడ్డే ప్రమాదకరం అసలు. అరే ఇందులో కొంతమంది ఉన్నారు, వీళ్ళైతే కదలట్లేదు. వీళ్ళ పని అయిపోయినట్టుగా ఉంది. వీళ్ళు స్పీడ్గా వచ్చి గుద్దేసినట్టున్నారు. సరే నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ బాస్. అరే ఎక్కడున్నాడు? ఓ ఇక్కడున్నాడా? హలో హలో బాసు, నేను మీ వాడు పంపిస్తే వచ్చాను, మీకేం కాలేదు కదా? అక్కడ వాళ్ళిద్దరికైతే మాత్రం ప్రాణాలు పోయినట్టుగా ఉన్నాయి. మీరు ప్రాణాలతోనే ఉన్నారా? సరే చెప్పండి, మీకేం కాలేదు కదా? మీరైతే మా ఇంటికి రావచ్చు. వచ్చి అక్కడ రెస్ట్ తీసుకోండి. నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను, తను వచ్చి మా ఇంటి దగ్గర మీకు ట్రీట్మెంట్ చేస్తారు. ఓకేనా? అది నాకు బాగా దెబ్బలు తగిలాయి. సమయానికి మీరు వచ్చారు. ఎంతమందినో అడుగుతున్నాను, దారిలో ఎవరు ఆపకుండా వెళ్ళిపోతున్నారు. మీరు మాత్రమే నాకు సహాయం చేయడానికి వచ్చారు. మీకు ఎంతగానో కృతజ్ఞతలు. మా వాడు మీ వరకు వచ్చాడా? సరే ఒక్క నిమిషం ఆగండి, నేను నడవలేకపోతున్నాను. అయ్యో మీరైతే మా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువసేపు నడవడానికి ప్రయత్నించకండి, మళ్ళీ మీకే ప్రమాదం. సరే మీరు స్టార్ట్ అవ్వండి, ఇక మా ఇంటికి రండి. అక్కడ నా కారు ఉంది, కారు వచ్చి ఎక్కండి. మీరు ఎక్కలేకపోతే నన్ను పట్టుకోండి, నేను మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్తాను. సరేనా? రండి. బాస్, మనం అనుకున్నట్టుగా ఆ పేపర్లు మన సొంతం అయిపోయాయి. ఇప్పుడు మన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు. ఇంటి చుట్టూ ఒక పెద్ద కంచెలా ఏర్పాటు చేశాం. ఇప్పుడు అది మన స్థావరం అయిపోయింది. మన ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. ఇక నుంచి ఎవడు ఆపలేడు. వాడు లీగల్గా వెళ్ళినా కూడా గెలవలేడు. ఎందుకంటే ఆ ఇంటికి తగ్గ పేపర్లన్నీ నేను లాగేసుకున్నాను. సరే ఇక మన పని అయిపోయింది. ఇక నుంచి గ్రీన్ గ్యాంగ్ యొక్క సీక్రెట్ బేస్ వచ్చేసరికి అదే. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మీరైతే వచ్చేయండి. ఇంకా వాడితో టైం వేస్ట్ చేయకండి. రండి రండి బాస్. మొత్తానికి అనుకున్నది అయిపోయింది. హలో మిస్టర్ ధను, మీ పేరు ధను కదా? మీ ఇంటి గురించి నేను చాలా విన్నాను. మీ ఇంట్లో చాలా మహిమలున్నాయంట. మీ ఇల్లు చాలా చాలా వింతలు చేస్తుందంట. మీ ఇల్లు మాకు చాలా నచ్చింది. మీరు మర్యాద గడితే ఇవ్వరని తెలుసు. మీకు మీ ఇల్లు అంటే ఎంతో ఇష్టం కదా. సో అందుకే మేము ఒక చిన్న కుట్ర చేశాం. ఇప్పుడు ఒకసారి వెళ్ళి మీ ఇల్లుని మీరు చూసుకోండి. అది మీ ఇల్లు అలానే ఉందా లేదా ఆ ఇల్లు మా సొంతం అయిపోయిందా అనేది మీకు అర్థం అవుతుంది. ఇక నుంచి మీరు మీ ఇంట్లో ఉండడానికి లేదు. నువ్వు ఎలా వచ్చావో అలానే పోరా. బయట ఫుట్పాత్ పైన వెళ్ళి బతుకు. ఇక నీకు ఆ ఇల్లుకి ఎటువంటి సంబంధం లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్ను కాపాడడానికి వస్తే నా ఇల్లుని మాట్లాడుతున్నావు. నా ఇంటికి నాకు సంబంధం లేకపోవడం ఏంటి? పిచ్చేమైనా పట్టిందా ఏంటి నీకు? అరే ఎక్కువ తక్కువ మాట్లాడంటే మాత్రం తర్వాత తాట తీస్తా.
వీడు చెప్పింది కంపెనీస్ ఏమైనా నిజమైందేంటి? సరే ఒకసారి నేనైతే వెళ్ళి చూస్తా. అరే నా ఇంటికైతే ఏం కాకూడదు. సరే ఫాస్ట్గా వెళ్ళి మనం చూద్దాం. ఓరి నాయన నాకు కొంచెం భయంగా ఉంది. నా ఇంటికైతే ఏం కాలేదు కదా. నా ఇల్లు మామూలుగానే ఉంది. అరే ఎవర్రా మీరంతా? రేయ్ మా ఇంటికాడ మీరందరూ ఏం చేస్తున్నారు? రేయ్ గన్లేంట్రా? ఎవడు పడతాడు నా ఇంటిపైకి ఎక్కాడు? రేయ్ ఎవర్రా మీరు? పోండ్రా ఇక్కడి నుంచి. అరే నేను సాయం చేసినోడు ఎవడంతకి? నేను సాయం చేసినోడు వీడే కదా. రే నేను నీకు సహాయం చేస్తే ఇప్పుడు నా ఇంటి ముందుకు వచ్చి గన్ పట్టుకొని నిలబడతావా? పైగా మీ వాళ్ళందరినీ తీసుకొని వస్తావా? ఏం చేస్తున్నారు అంతకి? మీ ప్లాన్ ఏంటి? మా ప్లాన్ ఏంటంటే మీ ఇల్లు మొత్తం స్వాధీనం చేసుకోవడం. అయిపోయింది. ఇక నువ్వు ఎటువంటి లీగల్ యాక్షన్ కూడా తీసుకోలేవు. నేను మీ ఇంట్లోపలికి వచ్చి మీ ఇంట్లో ఉన్న పేపర్లు కాజేసి అది మా పేరు కింద రాయిపిచ్చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళా కూడా అది మా ఇల్లనే అంటారు. నిన్ను ఇక్కడి నుంచి పొమ్మంటారు. ఇక లీగల్ యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఇక నుంచి ఇది మా సొంతం. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకపోయావంటే మాత్రం బుల్లెట్స్ దించేస్తా. ఆగాగు, మా బాస్ కూడా వస్తాడు. ఇక నుంచి ఇది గ్రీన్ గ్యాంగ్ యొక్క స్థావరం. ఇక నుంచి నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఇంటిని సొంతం చేసుకోవాలని ఏమన్నా ప్రయత్నించావంటే తరువాత తొక్కలు తీసి పడేస్తాం. మా గురించి నీకు తెలీదు. సిటీలో ఉన్న వన్ ఆఫ్ ద డేంజరస్ గ్యాంగే మాది. డేంజరస్ అనే నువ్వు ప్రాపర్గా పలకలేకపోతున్నావు. నీకు ఒక గ్యాంగా? రేయ్ మీ బాస్ ఏట్రా? వచ్చావా నువ్వు? నీ గురించే మాట్లాడుతున్నాను. రేయ్ ఇక్కడ నుంచి మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపోండి. తరువాత నేను చెప్తున్నాను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను. అసలు ఎవ్వడు కూడా ఇక్కడ ఉండడు. నాతో పెట్టుకుంటున్నారు చూడండి. నాతో పెట్టుకున్న వాళ్ళందరూ బూడిదలో కలిసిపోయారు. మరీ చెప్తున్నాను, మర్యాదగా ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి. మీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. నాకు నా ఇంటికి ఎన్నో ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయి. వాటిని విడదీయాలని చూసారంటే మాత్రం అస్సలు ఊరుకోను. ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. చెప్పాను కదా, నువ్వు ఇప్పుడు పోలీసులకి వెళ్ళి చెప్పినా, కోర్టులోకి వెళ్ళి మాట్లాడినా కూడా నీ వైపు ఎవడు ఉండడు. ఎందుకంటే ఇంటి యొక్క దస్తావేజులు పేపర్లన్నీ మా వైపు ఉన్నాయి. నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఇల్లు ఇప్పుడు నా పేరు మీద కన్వర్ట్ అయ్యింది. సో ఇక నుంచి మర్యాదగా వెళ్ళిపో. చెప్తున్నాను, మేము చాలా డేంజరస్. ఇంతసేపు నీతో ఎందుకు మాట్లాడుతున్నామంటే నిన్ను వదిలేద్దామని మాత్రమే. ఎందుకంటే నిన్ను చంపి పాపం చుట్టుకోవాలని లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇల్లు సొంతం చేసుకున్నాం కదా, అక్కడే పెద్ద పాపం అయిపోయింది. సో నిన్ను చంపాననుకో ఇంకా పాపం పెరుగుతుంది. నిన్ను మర్యాదగా వదిలేస్తున్నాను, వెళ్ళిపో. ఓకే? వాడు మాటలతో భయపడే రకం కాదు బాస్. ఒక్కసారి ఆగండి. రేయ్ ఇక్కడి నుంచి కదలకపోతే బుల్లెట్స్ దించి పడేస్తా. మర్యాదగా వెళ్ళమని చెప్తున్నాను. ఇంకొకసారి ఇటువైపు రావాలని ప్రయత్నించావనుకో చెప్తున్నా, సీరియస్లీ మేము కాల్చి పడేస్తాం. నువ్వు ఇంకొకసారి మాకు కనబడితే బుల్లెట్స్ దిగిపోతాయి. అర్థమవుతుందా? పోరా ఇక్కడి నుంచి. చాలా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళైతే. నాకు వీళ్ళపైన చాలా కోపం వస్తుంది. చెప్తున్నా కదా, ఒక్కొక్కడిని తరిమి కొడతాను. బట్ మనం ఇప్పుడేం చేయలేం. ఒక్కసారి ఆగండి. మన ఇంట్లోకి ఇలా ఎంట్రీ ఇవ్వగలమా? ఓరి నాయనా, ఈ చుట్టుపక్కల వీళ్ళైతే పెద్ద వాల్సే కట్టేశారే. ఇవి చాలా ఎత్తుగా ఉన్నాయి. వీటిని క్రాస్ చేయడం కూడా చాలా కష్టం అనుకుంటా. ఒకవేళ దీన్ని మనం క్రాస్ చేసినా కూడా అటువైపుగా వాళ్ళ గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు గన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే. ఇప్పుడు ఏం చేద్దాం? పోలీసులకి వెళ్ళి మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఒకవేళ మనం కోర్టుకి వెళ్ళినా కూడా మనకి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఎందుకంటే నా యొక్క ఇంటి పేపర్ని వాళ్ళు కాజేసి వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు. ఇప్పుడు నేనేం చేయలేను. ఏదన్నా చేసేది ఉంది అంటే అది నా ఫ్రెండ్ ట్రెవర్ దగ్గరికి వెళ్ళడమే. వాళ్ళు ఎలా అయితే ఇల్లీగల్గా యాక్షన్ తీసుకున్నారో నేను కూడా ఇల్లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. నేను ట్రెవర్ కలిసినట్లయితే ఏదైనా సరే ఈజీగా అనుకున్న పని చేస్తాం. సో ఇప్పుడు తను నాకు ఖచ్చితంగా సాయం చేస్తాడు. సో ఫైనలీ మనమైతే ట్రెవర్ ఏరియాకి అయితే వచ్చేసాం. నా కోసం ఏమన్నా చేసే రకమే ట్రెవర్. ఇప్పుడు తనకు మనం చెప్పాం అనుకోండి, ఖచ్చితంగా తను వస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని మనం చూడాలి. తనైతే ఇంటి దగ్గరే ఉంటాడు అనుకుంటా. ఓ ఇక్కడే ఉన్నాడు. అదిగోండి మై ఫ్రెండ్ ట్రెవర్. ఆహా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అరే ట్రెవర్గా, నాకు చాలా పెద్ద ద్రోహం చేశారా. నీకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవడో చెప్పు. వాడి ముక్కు ఇప్పుడే పగలగొడతా. ఏం జరిగింది తను నాకు వివరంగా చెప్పు. నాకు ద్రోహం చేసిన వ్యక్తి కాదు, వ్యక్తులు కాదు, గ్యాంగ్. ఆ గ్యాంగే గ్రీన్ గ్యాంగ్. సో వాళ్ళందరూ ప్లాన్ చేసి నా ఇల్లుని మొత్తం కబ్జా చేశారు. ఇప్పుడు నా ఇంట్లో నుంచి వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు, నన్ను బెదిరిస్తున్నారు. నా ఇంటి తాలూకు పేపర్లన్నీ కాజేసి వాళ్ళ పేరు మీద రాసేసుకున్నారు. ఇప్పుడు నాకు ఆ ఇంటికి ఎటువంటి అధికార హక్కు కూడా లేదు. కానీ ట్రెవర్, ఇప్పుడు మనకున్నది ఒకే ఒక మార్గం. మనమైతే లీగల్ యాక్షన్ తీసుకోలేం. మనం కూడా ఇల్లీగల్గానే వెళ్దాం. సో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, అలానే చేద్దాం. ఇప్పుడు నువ్వు నాతో వచ్చావనుకో, ఇద్దరం ఒక మంచి ప్లాన్ వేసి వాళ్ళని ఎలా ఎలిమినేట్ చేయాలని మనం ఆలోచించవచ్చు. వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ గ్యాంగ్
గ్యాంగ్ మొత్తం అక్కడే ఉంది. వాళ్ళందరినీ మనం చంపాలంటే కష్టం. మంచి ప్లాన్ అయితే ఆలోచించాలి. సరే, ముందుగా నువ్వైతే మా ఇంటికి వచ్చావంటే వాళ్ళు ఇంటి చుట్టూ ఎలాంటి కంచె ఏర్పాటు చేశారు? అలానే వాళ్ళ యొక్క బలగం మొత్తం మనమైతే చూడాల్సి ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం గమనించి అప్పుడు ఏం చేయాలనేది మనమైతే ఆలోచిద్దాం. ఆ, ఏం చేద్దాం అంటావు? సరే, ముందుగా మనమైతే అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక ఒక ప్రణాళిక వేద్దాం. కానీ చెప్తున్నాను, నాకు చాలా కోపం వస్తుంది. నీ ఇంటికి నీకు ఎంత బాండింగ్ ఉందో నాకు తెలుసు. వాళ్ళకి ఇలా చేయడానికి ఎంత ధైర్యం! ఎవరిని విడిచిపెట్టను, ఒక్కొక్కడిని కాల్చి పడేస్తాను. నా గురించి నీకు తెలుసు కదా, నేను ఎవరిని విడిచిపెట్టను. నీకు అన్యాయం జరిగితే అస్సలు విడిచిపెట్టను. ధను, పద, లేట్ చేయకుండా వెళ్దాం. నీ ఇల్లు నీకు దక్కేలా చేసే బాధ్యత నాది. నేను చూసుకుంటా కదా. నీ మిత్రుడు ట్రెవర్ నీకు మాటిస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసి తీరుతా. ట్రెవర్, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఈ సమయంలో మనం ఎక్కువ ఆలోచించాలిరా. సో మనం కోపానికి వెళ్ళిపోయినట్లయితే మాత్రం తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది. సో మంచిగా మనం ఆలోచిద్దాం, ఓకేనా? రా, ఈ ఇంటిపై నుంచి మనం ఎక్కి అక్కడ మన ఇంటిపైన ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి నీకు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి రా. బట్ వాళ్ళ కంటనైతే పడకు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నాకు వార్నింగ్ ఇచ్చారు. నేను కనుక వాళ్ళ కంట పడినట్లయితే నన్ను కాల్చి పడేస్తారంట. అంత సీన్ లేదు వాళ్ళకి. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో, ఇంటి పైన కూడా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం చూస్తే మాత్రం చాలా డేంజరస్. అలానే కింద కూడా అదిగో స్విమ్మింగ్ పూల్ దగ్గర చుట్టుపక్కల మొత్తం ఫోర్స్ని పెట్టేసుకున్నాడు. నా ఇల్లునే స్వాధీనం చేసుకొని ఒక పెద్ద కంచెనే ఏర్పాటు చేశాడు. ట్రెవర్, వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఇద్దరం దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో మనకు కూడా ఒక గ్యాంగ్ ఉంటే బెటర్ అనుకుంటున్నాను. బట్ మనతో పాటు ఏ గ్యాంగ్ వస్తుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. మనకు సాయం చేసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారంటావా? నీ ఇంటిని కబ్జా చేసుకొని కబ్జా రాయుళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడు. చేతుల్లో గన్లు పట్టుకొని వాళ్ళని అస్సలు విడిచిపెట్టను. ధను, నేను అటాక్ చేయబోతున్నాను. ఇప్పుడు ప్లాన్ లేదు, గ్లీన్ లేదు. ఇప్పుడు నాకు ఎటువంటి ఆలోచన లేదు. నేను ఒక్కడిని చూసుకుంటాను. నాకు వాళ్ళు మెంటల్ ఎక్కించారు. వాళ్ళందరూ నిన్ను, నీ ఇల్లుని కబ్జా చేస్తారా? నేను అస్సలు విడిచిపెట్టను. విడిచిపెట్టను. నన్ను ఎవరు కబ్జా చేయలేదు, కానీ నా ఇల్లుని కబ్జా చేశారు. సరే, కానీ నువ్వు ఎక్కువ ఆవేశపడకు ట్రెవర్. ఇప్పుడు ఆవేశం ఏ మాత్రం పనికిరాదు. ఎక్కువ ఆవేశంలో ఉంటే ఆలోచన శక్తి పనిచేయదు. సో నిదానంగా ఆలోచించాలన్నమాట మనం. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒక చెప్తా, విను. అరే, నా మాట వినకుండా ఎక్కడికి వెళ్తున్నాడు ఈ ట్రెవర్? నేను తనకి ఎంత చెప్తున్నా కూడా వినట్లేదు. అదిగో, ఆవేశంలో వెళ్ళిపోతున్నాడంతే. ఈ ట్రెవర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో, తనకేం కాకూడదు. సో నేను మొత్తం తిరిగి వాళ్ళ కంట పడకుండా ఇటు సైడ్ అయితే వచ్చాను. బట్ లోపలికి వెళ్ళడం అయితే కష్టంగా ఉంది. వీళ్ళు చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ట్రెవర్ వెళ్ళి చాలాసేపు అయింది, ఒక్క ఫైరింగ్ సౌండ్ కూడా రాలేదు. లోపలికి వెళ్ళి ఒకసారి మనమైతే చెక్ చేయాలి. బట్ ఎవరికంట పడకూడదు. ఓ, ఇక్కడైతే ఒక చిన్న దారి ఉంది. సో ఇటు సైడ్ నుంచి అయితే మనం వెళ్ళిపోవచ్చు లోపలికి. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. సో ఇక్కడైతే మనం హైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఎవరు లేరు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసుకొని వెళ్ళాలి. ఏ మాత్రమైనా వాళ్ళకి దొరికామంటే మాత్రం మనకి చాలా ప్రమాదం మళ్ళీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవడూ కనిపించట్లేదు. ఇప్పుడు పైకి ఎక్కి చూద్దాం. సో ఇప్పుడు మనం ఎలా అయితే వచ్చామో ఆ దారిని కూడా ట్రెవరే క్రియేట్ చేసి ఉంటాడు. 100% ట్రెవరే చేసి ఉంటాడు నాకు తెలిసి. సో అలాంటి పనులు ట్రెవర్ మాత్రమే చేస్తాడు. ఒకసారి మనం చూడాలి. సో ఇక్కడ నుంచి నాకేం కనిపించట్లేదు. ఒక్కసారి చూస్తే అరే, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఒరే, ఏంట్రా, ట్రెవర్ని కేజ్లో పెట్టేశారు. ట్రెవర్ గాడు సైలెంట్గా వెళ్ళి దొరికేసినట్టున్నాడు. అబ్బా, వీడేంటి ఇలా దొరికేశాడు? అరే, ఆ బాస్ గడికే దొరికేశాడే. ట్రెవర్ని ఇప్పుడు వాళ్ళు కేజ్లో పెట్టేశారు. ఇప్పుడు నేను ట్రెవర్ని కూడా కాపాడాల్సి వస్తుంది. అరే, ఇప్పుడు నేను కనుక దొరికానంటే నన్ను కూడా అందులో పడేస్తారు. ఇప్పుడు నువ్వు గ్రీన్ గ్యాంగ్ యొక్క స్థావరంలోకి వచ్చావు. అది కూడా ఎలా వచ్చావో నాకు తెలీదు. చుట్టుపక్కల మేము కంచె వేసినా కూడా వచ్చావు అంటే నువ్వు చాలా టాలెంటెడ్. దాంతో పాటు మీ మిత్రుడి యొక్క ఇల్లుని ఇవ్వమని అడుగుతున్నావు. నువ్వు అడిగినట్నే ఇదిగో బాబు తీసుకో అని ఇచ్చేయడానికి నేను చేతులకి ఏమైనా గాజులు తొడుక్కున్నా అనుకుంటున్నావా? నువ్వు ఇందులోకి రావడమే చేసిన చాలా పెద్ద తప్పు. నిన్ను అస్సలు విడిచిపెట్టనురా. రేయ్, వీడికి ఫుడ్ అసలు పెట్టకండ్రా. వీడు లైఫ్ లాంగ్ అదే సెల్లో ఉండాలి. వాడిని అస్సలు బయటికి రానికండి. ఫుడ్ పెట్టకండి, వాటర్ ఇవ్వకండి, ఏమీ చేయకండి. వాడి కుల్లి అక్కడే చావాలి. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇదంతా అందరికీ తెలియాలి. పైన కొన్ని కెమెరాలు పెట్టి రికార్డ్ చేయండి. ఇది అందరికి వీడియోలు ఫార్వర్డ్ చేయండి. వీడి చావు అందరికి ఒక పెద్ద ఉదాహరణ కావాలి. అప్పుడు ఎవడన్నా నాతో మాట్లాడాలంటే భయపడతాడు. ఎవడన్నా నా జోలికి రావాలన్నా కూడా భయపడతాడు. చెప్తున్నా, నువ్వు అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నా గురించి నీకు తెలీదు.
సరే, నువ్వేం చేయాలనుకుంటున్నావో తొందరగా చెయ్యి. నా స్నేహితుడు గనక మళ్ళీ వచ్చాడంటే మాత్రం మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టడు. నాకు ఆవేశం ఎక్కువ, కానీ వాడికి ఆవేశంతో పాటు ఆలోచన కూడా ఎక్కువే. ట్రెవర్ చెప్పింది కరెక్టే. నాకు కూడా ఇప్పుడు ఆవేశంలో వెళ్ళి కొట్టేయాలనిపించినా కూడా నేను ఇప్పుడు కొట్టకూడదు, ఎందుకంటే నేను కూడా దొరికేశానంటే ఇద్దరం పోతాం, అప్పుడు మమ్మల్ని కాపాడేటోలో ఉండరు. సో అప్పుడు ఇద్దరం సెల్లో ఉండి చేస్తాం. సో ఇప్పుడు నా బ్రెయిన్ ఏమాత్రం పనిచేయట్లేదు. నా బ్రెయిన్కి పదును పెట్టేది ఎవరబ్బా? సో మొత్తానికైతే నేను మైకేల్ దగ్గరికి వెళ్తున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది కదా, ఇదంతా నా బ్రెయిన్లో తిరుగుతూ ఉంది కాబట్టి నా ఆలోచన శక్తి అంత పనిచేయట్లేదు. సో ఇలాంటి విషయాల్లో నాకు మైకేల్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, కానీ వాడు చేస్తాడో లేదో నాకు తెలియదు, ఎందుకంటే వాడికి నాకు పడదని మీ అందరికీ తెలుసు. మైకేల్, మైకేల్ ఒకసారి బయటికి రా, చాలా అర్జెంట్ విషయం. బయటికి రా మైకేల్, నాకు సహాయం చేయాలి. ఫాస్ట్గా రా మైకేల్, రమ్మంటుంటే తొందరగా రా, నాకు ఒక చిన్న సహాయం చేయాలి మిత్రమా. వచ్చావా? మైకేల్, మైకేల్ నా ఇల్లుని గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు కబ్జా చేసి పడేశారా. ఇప్పుడు దాన్ని ఆపడానికి ట్రెవర్ గడు ఆవేశం మీద వెళ్ళాడు. వాడిని కూడా బంధించేశారు. వాడిని బంధించేసి నిద్రాహారాలు లేకుండా ఎవరైనా వాటర్ కూడా ఇవ్వకుండా వాడిని చంపేయడానికి చూస్తున్నారు. నా ఇల్లు గురించి పక్కన పెట్టు, నేను ఇప్పుడు ట్రెవర్ గారిని అర్జెంటుగా కాపాడాలి. వాడికి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, అది కూడా ఒక్క రోజులో నేను చేయాలి, లేకపోతే వాడు చచ్చిపోతాడు. చెప్పు మైకేల్, ఏదైనా ఉపాయం ఉందా వాళ్ళందరినీ ఆపడానికి? గ్యాంగ్ మొత్తం అక్కడ ఉంది. అరే మస్తు ఐడియా ఉందిరా నా దగ్గర. అది గనక చేసినావంటే ఖచ్చితంగా నీ ఇల్లు నీకు వస్తుంది, ట్రెవర్ గానికి కూడా ఏం కాదు. కానీ నీకు తెలుసు కదా ఏది కూడా నేను ఫ్రీగా చేయని. సరే గాని నాకు చిన్న సహాయం నువ్వు చేయాలా. అదేంటంటే ఇప్పుడు నువ్వు అర్జెంటుగా పోయి నా కార్ని ఒకడు దొంగలించాడు, అది కూడా నేను కష్టపడి కొనుక్కున్న డైమండ్ కార్. ఆడు కూడా ఒక చిన్న గ్యాంగ్ లీడర్, వాడి దగ్గర చాలా బలగం కూడా ఉంది. వాడి దగ్గర గనక నువ్వు ఆ కార్ తీసుకొచ్చి నాకు ఇచ్చినావు అనుకో, అప్పుడు నీకు ఉపాయం చెప్తా. ఆ ఉపాయం గనక నువ్వు చేసినావంటే ఖచ్చితంగా మీ ట్రెవర్ గాడిని అట్లానే నీ ఇల్లు కూడా నీ సొంతం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అరే ఆ కార్ నాకు చాలా సెంటిమెంట్ రా, నీకు తెలుసుగా నీకు ఆ ఇల్లు ఎంత సెంటిమెంటో ఆ కార్ కూడా నాకు అంత సెంటిమెంట్ రా బై. నా పిల్లానికి ఆ కార్ అంటే చాలా ఇష్టం. నాకు ఫుడ్ కూడా పెట్టట్లేదు ఆ కార్ లేకపోవడంతో. అది కూడా డైమండ్ రోల్స్ రాయిస్ రా రే. అరే నీ డైమండ్ రోల్స్ రాయిస్ ని కొట్టేశారా? మైకేల్ సారీ రా, కానీ నాకు అర్జెంటుగా సహాయం చేస్తావా? ఎందుకంటే ట్రెవర్ గార్డ్కి అక్కడ వాటర్ ఫుడ్ లేకుండా అలా ఉంచేస్తారా? అర్జెంటుగా చెప్పురా రే, ఎందుకంటే నేను నీ కార్ని తర్వాత తీసుకొస్తా. ముందు నా ఇల్లు నేను సొంతం చేసుకోవాలి, ట్రెవర్ గార్డ్ని విడిపించాలి. ఇల్లు గురించి పక్కన పెడితే ట్రెవర్ని విడిపించాలి. ముందుగా నువ్వైతే నాకు ఉపాయం చెప్పరా రే. అరే గట్లయితే కుదరదురా బాయ్. నువ్వు ఏం చేస్తావు? ముందుగా నీ ఇల్లు నువ్వు సొంతం చేసుకున్నాక ట్రెవర్ గడ్ వచ్చినాక అప్పుడు నువ్వు నన్ను పట్టించుకుంటావా? నాకు నీ గురించి తెలియదు అనుకుంటున్నావా? అరే చెప్తున్నా, నీకు ఆ ఉపాయం కావాలంటే వెళ్ళినా రోల్స్ రాయిస్ తీసుకోరా. తీసుకొచ్చినావంటే అప్పుడు ఆలోచిస్తా. అర్థమవుతుందా? నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళు ఏం పెద్ద గ్యాంగ్ అయితే కాదు, వాళ్ళు చిన్న గ్యాంగే. నువ్వు ఈజీగా కొట్టిపడేస్తావు. అవునా? అలా అయితే నేను ప్రయత్నిస్తాను, బట్ నాకు టైం లేదు. సరే నువ్వైతే ఒప్పుకోవని నాకైతే అర్థమైంది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం నాకు పంపి వాళ్ళ యొక్క లొకేషన్ కూడా పెట్టు, నేను వెళ్ళి నీ కార్ని తీసుకొస్తాను. నువ్వు ఇప్పుడు ఏం ఉపాయం అయితే అనుకున్నావో దానికంటే బెటర్ ఉపాయం ఏమైనా ఉన్నట్లయితే ఆలోచిస్తూ ఉండు, కూర్చొని ఆలోచించు, ఓకేనా? నీకు చాలా టైం ఇస్తున్నాను, ఎందుకంటే నేను తేవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా. ఆ టైంలో నువ్వు ఇంకా బెస్ట్ ఐడియా నాకైతే ఇవ్వాల్సి ఉంటుంది, ఓకే? అరే నేను చెప్పిన ఐడియా గనక నువ్వు చేసినావు అనుకో, ఈజీగా నీ ఇల్లు నీ సొంతం అవుతుందని చెప్తున్నానా. ఇది క్రేజీ కిరాక్ ఐడియా. అర్థమవుతుందా? నీకు ఎవ్వరు కూడా ఇసొంటి ఐడియా ఇయ్యరు. మైకేల్ నేను ఇంకో మాట చెప్పాలి. ఇప్పుడు నేను చేస్తుంది కూడా రిస్కీ థింగే. ఇప్పుడు గనక ఈ పనిలో నా ప్రాణం పోయిందనుకో, అప్పుడు నీ ప్రాణాలు పణంగా పెట్టి ట్రెవర్ గారిని కాపాడాలి. నా ఇల్లు పోయినా పర్వాలేదు, ట్రెవర్ గారిని అయితే నువ్వు కాపాడాలి, ఓకేనా? మాట ఇస్తున్నావు కదా, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా చేస్తావని. సరే నేనైతే నీ కోసం వెళ్ళి ఆ కార్ని తీసుకొని రాబోతున్నాను. నువ్వైతే బెస్ట్ ఐడియాతో రెడీగా ఉండు, ఓకే? బట్ ఒకవేళ నాకేమైనా అయితే మాత్రం ట్రెవర్ని నువ్వే కాపాడాల్సి ఉంటుంది, ఓకే? అరే మీ ఇద్దరు నాకు దోస్తులు రాబాయి, నేను చూసుకుంటా కదా. పోయి నువ్వు తే, అప్పుడు నేను చూసుకుంటా ఒకవేళ నీకేమైనా అయితే. నాకు నీ మాట పైన నమ్మకం లేదు, కానీ నమ్మాల్సి వస్తుంది, ఇంకో ఆప్షన్ లేదు. నువ్వైతే ఖచ్చితంగా చేయాల్సిందే. సరే ఇప్పుడైతే మనం బయలుదేరాలి. ఇప్పుడు నా ప్రాణాలు నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకంటే మైకేల్ గాడి పైన నాకైతే అంత నమ్మకం లేదు. ఒకవేళ ఇప్పుడు నాకేమైనా అయ్యిందనుకోండి, తర్వాత ట్రెవర్ గాడిని ఖచ్చితంగా వీడు కాపాడతాడని అయితే నేనైతే అనుకోను అసలు. ఓకే, సో ఫైనల్లీ మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడే వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఉంటారంట, బట్ వాళ్ళైతే నాకు ఎవడూ కనిపించట్లేదు. మనం లోపలికైతే వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయకూడదు, చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు గన్ తీయాలి. ఇక్కడ అయితే నాకు ఎవరు కనిపించట్లేదు. నాకు తెలిసి ఇదంతా చిన్న గ్యాంగ్ అనుకుంటా. ఈ చిన్న గ్యాంగ్నే మనం ఫాస్ట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు కూడా ప్లస్ పాయింటే. పెద్ద గ్యాంగ్ అయితే మనం డిఫీట్ చేయడం కష్టం. ఆల్రెడీ ఆ గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసారా? అంత పెద్ద గ్యాంగ్ ఉంటే నేనేం చేయగలను? సో ఇప్పుడు ఒకటి తర్వాత ఒకరిని లేపేయాలి. అదిగోండి అక్కడ కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. అక్కడ నాకు కార్ కూడా కనిపిస్తుంది క్లియర్గా.
ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవడన్నా నన్ను చూస్తే నా పని అయిపోతుంది. ఇప్పుడు నేను నా గన్ కూడా తీసుకోలేదు. నేనైతే రెడీగా పెట్టుకుంటా గన్ అయితే. అక్కడైతే మొత్తం నాకు 1, 2 కార్లు అయితే కనిపిస్తున్నాయి. నాకైతే కావాల్సింది గోల్డెన్ రోల్స్ రాయిస్. ఎవడో వస్తున్నాడు. వీడు నన్ను చూసాడా? అరే చూసేశాడు రా, వీడు నన్ను చూశాడు. వీళ్ళు ఓన్లీ పిలిచేలోపే వీడిని సైడ్కి తీసుకెళ్ళి వీడిని ఫినిష్ చేయాలి. రారా ఇక్కడ రా తెలుసుకుందా నువ్వా నేను? నీ కళ్ళ జోడు పగిలిపోద్దిరా. అది దెబ్బ ఎలా ఉంది? ఒకే దెబ్బకి అవుటా? ఎస్, ఒకే దెబ్బకి వీడు అవుట్. వీళ్ళందరూ వస్తారేమో అని చూడాలి. ఇక్కడైతే ఎవరు చూడలేదు. సో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం ఆ కార్ అయితే తీసుకోవాలి. వాళ్ళందరూ అక్కడే నిలబడి ఎదురుగా చూస్తున్నారు. మనమైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం అంటారా? ఎస్, మనమైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్దాం. అక్కడ నాకు మొత్తం 3 కార్లు కనిపిస్తున్నాయి. మధ్యలో ఉన్నదేనా రోల్స్ రాయిస్? ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు తీసుకొని వెళ్ళాలి. నా వైపుగా ఎవరు ఫేసింగ్ పెట్టలేదు, కానీ ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళడం కష్టమే. వీళ్ళు మరీ అంత ప్రొఫెషనల్ షూటర్స్ అయితే కాదు. ఆ గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు చాలా డేంజర్. వీళ్ళంతా జుజుబీ గాళ్ళే. వీళ్ళని ఈజీగా నేనైతే డిఫీట్ చేయగలను. బట్ చూసుకోవాలి. నా గన్ అయితే తీసుకున్నాను. అటాక్ చేయబోతున్నాను వీళ్ళపైకి. చలో వీళ్ళందరూ అటాక్ చేస్తున్నారు నా పైకి. 1, 2 ఎక్కడ కాలుస్తున్నారా? బుల్లెట్స్ అన్నీ మిస్ అవుతున్నాయి ఏంటి? నేను కొట్టే బుల్లెట్ అయితే అస్సలు మిస్ అవ్వదు. రండ్రా తేల్చుకుందాం. ఇంకెంతమంది ఉన్నారు? ఓ, వీళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది కాలుస్తున్నా వస్తూనే ఉన్నారు. బట్ వీళ్ళందరూ పిట్టలా రాలిపోతున్నారు నేను కొట్టే దెబ్బలకి. రండ్రా, ఇంకా ఎంతమంది ఉన్నారు? ఫాస్ట్గా రండి. ఇలా గ్యాంగ్ లీడర్ ఎక్కడ ఉన్నాడు? వీడు బయటికి వెళ్ళాడేమో. సరే, వీళ్ళనైతే ముందుగా ఫినిష్ చేసి తొందరగా కార్ అయితే తీసుకొని వెళ్ళాలి. అరే, వీడిని కాల్చినా కూడా కూర్చుని మరీ కొడుతున్నాడు. దట్స్ ఇట్. మొత్తానికి టీం వైప్ అవుట్ అనుకుంటా. అందరూ అయిపోయారు. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా ఈ కార్ తీసుకుని వెళ్ళాలి. ఓ, దీని పక్కనే BMW కూడా ఉంది. అలానే ల్యాంబోర్గిని కూడా ఉంది. మనకి కార్లన్నీ అవసరం లేదు. ఇప్పుడు మనకి టైం లేదు. ఫాస్ట్గా ఈ కార్ని తీసుకెళ్ళి మైకిల్కి ఇవ్వాలి. సో ఇది డైమండ్ రోల్స్ రాయిస్ అనమాట. ఓ, కార్కి డ్యామేజ్ అవ్వలే కదా? కార్కి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా నేనే చేసా అంటాడు. తెలుసు కదా మైకిల్ గురించి. సరే, లేట్ చేయకుండా ఈ కార్ని అయితే ఇచ్చేద్దాం. సో మొత్తానికి మైకిల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. తనైతే ప్లాన్తో రెడీగా ఉన్నాడని నాకైతే అనిపిస్తుంది. ఓకే, అరే వీడు బయటే ఉన్నాడు. కూర్చుని ప్లాన్ ఆలోచించరా అంటే వీడు బయటే కూర్చొని ఉన్నాడు. ఓకే మైకేల్, నువ్వు ప్లాన్ ఆలోచించావా? చెప్పు, ఎంతవరకు వచ్చింది? ది బెస్ట్ ఐడియా ఇవ్వబోతున్నావు అనుకుంటా. ఇదిగో నీ గోల్డెన్ రోల్స్ రాయిస్ నేను తెచ్చేసా. సారీ, డైమండ్ రోల్స్ రాయిస్. అరే నువ్వు చేస్తావని తెలుసురా బాయ్. ఎట్లా తెచ్చినావురా? అరే నమ్మలేకపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇక నా పిల్లం నాకు డైలీ ఫుడ్ ఎడుతుందిరా. ఇన్నాళ్ళు ఫుడ్ లేక నీరసించిపోతున్నా. ఆ బయట ఫుడ్ తినేకి నాకు వస్తలేదు. నీ వైఫ్ గురించి, ఆ ఫుడ్ గోల గురించి ఎంత పక్కన పెట్టి నాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్, ఐడియా నాకు ఇస్తే తొందరగా నేను నా పని నేను చేసుకుంటా. నాకు తెలుసు నువ్వైతే సాయం చేయవని. జస్ట్ మాట సాయం చేయి అంతే. అరే నేను మాట ఇచ్చినట్టుగానే ఖతర్నాక్ ఐడియా చెప్తారా? అరే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇదిగో, ఆ గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి బలాస్ గ్యాంగ్ కి అస్సలు పడదు. అదే ఆ పర్పుల్ గ్యాంగ్ కి. ఈ ఫ్యామిలీస్ పర్పుల్ గ్యాంగ్ వాళ్ళు ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు. వీళ్ళకి గనక నువ్వు చిచ్చు పెట్టినావనుకో, అప్పుడు ఈజీగా ఆ బలాస్ గ్యాంగ్ వాళ్ళే ఈ ఫ్యామిలీస్ గ్యాంగ్ ని లేపేస్తారు. అదే ఆ పర్పుల్ గ్యాంగ్ వాళ్ళే గ్రీన్ గ్యాంగ్ ని లేపేస్తారు. బట్ ఆ చిచ్చు ఎట్లా పెట్టాలో నేను చెప్తా విను. ఇదిగో, ఆ పర్పుల్ గ్యాంగ్ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ బాస్ కి ఒక కార్ అయితే ఉంటుంది. ఆ కారు పర్పుల్ కార్. ఆ కార్ ని నువ్వు తీసుకొచ్చి ఆ గ్రీన్ గ్యాంగ్ స్థావరంలో పెట్టేసినావంటే ఆ పర్పుల్ గ్యాంగ్ లీడర్ యొక్క కార్ ని నువ్వు తీసుకుపోయి ఆడబెట్టు. అదే మీ ఇంటి దగ్గర ఆడబెట్టినాక వీళ్ళకి తెలవాలిగా. అప్పుడు ఇదంతా నువ్వు రాత్రి చేయాలా. పగలు చేసినావు అనుకో నేను బట్టేసుకుంటారు. సరే, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను అనుకో. ఓకే, ఐడియా అయితే బాగుంది, క్రేజీ ఉంది. సో పర్పుల్ గ్యాంగ్ కి గ్రీన్ గ్యాంగ్ కి పడదు. ఇప్పుడు నేను పర్పుల్ గ్యాంగ్ యొక్క లీడర్ కార్ అయితే తీసుకెళ్లి నా ఇంటి దగ్గర పెడతాను. బట్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది కార్ వాళ్ళే తీసారని? ఇదంతా నువ్వు రాత్రి చేస్తావు కదా, అప్పుడు ఉదయం వెళ్ళి ఆ పర్పుల్ గ్యాంగ్ వాళ్ళకి చెప్పు, గ్రీన్ గ్యాంగ్ వాళ్ళే మీ కార్ తీసుకుపోయిర్రు, నేను రాత్రి చూసినా అని చెప్పినావు అనుకో, వాళ్ళు కోపంతో రగిలిపోయి మొత్తం వస్తారు. అప్పుడు నువ్వే ట్రక్ మీద వాళ్ళందరినీ తీసుకుపోయి వాళ్ళకి చిచ్చు పెట్టినావు అనుకో, ఈ పర్పుల్ గ్యాంగ్ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉంటారు. వీళ్ళందరూ పోయి వాళ్ళని లేపేస్తారు. నీకు బెస్ట్ సపోర్ట్ ఉంటుంది. నువ్వు కూడా బెస్ట్ షూటర్వి కాబట్టి నువ్వు ఈజీగా లేపేస్తావు. జస్ట్ వాళ్ళు నీ బ్యాక్ సైడ్ ఉంటే చాలు. క్రేజీ ఐడియా మైకేల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బట్ ఇప్పుడు ఈ ఐడియాని వెంటనే ఎగ్జిక్యూట్ చేయలేము. ఇదంతా మనం చేయాల్సింది రాత్రి అనమాట. రాత్రి వరకు మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అబ్బా, ఏమన్నా ఐడియా ఇచ్చాడా? సో పర్పుల్ గ్యాంగ్కి గ్రీన్ గ్యాంగ్కి అయితే అసలు పడదు. ఇది మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట.
చలో వెయిట్ చేద్దాం. A few moments later. మొత్తానికైతే ప్లాన్ ప్రకారంగా మనమైతే ఈ యొక్క ట్రక్ని తీసుకొని వెళ్తున్నాం. ఈ ట్రక్ని ఎందుకు తీసుకొని వెళ్తున్నాం అంటే సో ఈ పర్పుల్ గ్యాంగ్ దగ్గరికి అయితే వచ్చాం. వీళ్ళందరూ లోపల పడుకున్నారు అనుకుంటా. ఇదే మంచి సమయం. సో ఇప్పుడు ఈ పర్పుల్ గ్యాంగ్ యొక్క లీడర్ కార్ అయితే బయటే ఉంది. సో ఈ కార్ని మన ట్రక్ పైన వేసుకొని పోబోతున్నాం. డైరెక్ట్గా వెళ్ళి గ్రీన్ గ్యాంగ్ ప్లేస్లో పెట్టేద్దాం. సో గ్రీన్ గ్యాంగ్ ప్లేస్లో పెట్టేసిన తర్వాత మన ఐడియా ప్రకారంగా నెక్స్ట్ ఏం చేయబోతున్నామో మీ అందరికీ తెలిసిందే. మైకిల్ అయితే ఖతర్నాక్ ఐడియా ఇచ్చాడబ్బా. సో చుట్టుపక్కల అయితే నాకు ఎవరు కనిపించట్లేదు. సో వీళ్ళెవరు లేరనుకుంటా. అదే అందరూ పడుకుని ఉండొచ్చు, లేకపోతే చాలామంది కొన్ని క్రైమ్స్ చేయడానికి అయితే వెళ్తుంటారు. వీళ్ళు చాలా డేంజర్. సో కార్ అయితే ఇక్కడే ఉంది. సో కార్ అయితే మొత్తం ఓల్డ్ మోడల్లా ఉంది. ఏదైతే ఎక్కించేద్దాం. ఓకే, మొత్తానికైతే మనం ఎక్కించేసాం అనమాట. సో నాకు ఇల్లు అంటే ఎంత ఇష్టమో, మైకిల్ గాడికి ఆ డైమండ్ రోల్స్ రాయ్స్ అంటే ఎంత ఇష్టమో, ఈ పర్పుల్ గ్యాంగ్ లీడర్కి తన కార్ అంటే కూడా అంతే ఇష్టం అనమాట. ఇప్పుడు ఈ కార్ లేకపోతే తనకి బ్రెయిన్ అస్సలు పనిచేయదు. అప్పుడు ఈ పని గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఆవేశంలో చెలరేగిపోతాడు. నేను చెప్తున్నా, రేపైతే ఒక పెద్ద ఫైట్ జరగబోతుంది. అది గ్రీన్ గ్యాంగ్కి పర్పుల్ గ్యాంగ్కి కాదు. పర్పుల్ గ్యాంగ్ని ముందు నుంచి నేనే నడిపిస్తాను. వాళ్ళు నాకు బ్యాక్ సపోర్ట్ ఉంటే చాలు, ఒక్కొక్కడిని లేపుకుంటూ పోతాను. సో నాకు లాంగ్ నుంచి సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు నా పగ మొత్తం తీర్చుకుంటాను. కసి తీరా చంపి పడేస్తా ఒక్కొక్కడిని. మొత్తానికైతే మనం వచ్చేసామన్నమాట మన ఇంటి దగ్గరికి. సో ఇక్కడ గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీళ్ళైతే బయట ఉన్నట్టుగా ఉన్నారే. లేదు. సో వీళ్ళు కూడా లోపలికి పడుకోవడానికి వెళ్ళినట్టున్నారు. సో పైన అయితే కొంతమంది ఉన్నారు, అటు సైడ్గా తిరిగి ఉన్నారు. మన వైపుగా ఎవరు తిరగలేరు కాబట్టి పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ కార్ని మనం గరాజ్లో పెట్టేయాలి. ఎస్, మొత్తానికైతే నేను గరాజ్లో పెట్టేశాను దీన్ని. సో ఇప్పుడు ఇదైతే లాక్ అయిపోతుంది. గరాజ్ తాళం నా దగ్గరే ఉంది కాబట్టి ఇంకెటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఆటోమేటిక్గా లాక్ కూడా అయిపోతుంది. నేను వచ్చినప్పుడు దీన్ని అన్లాక్ కూడా చేయొచ్చు. చలో, ఎవరు మనల్ని చూడలేదు. సో ఇప్పుడు ఈ గరాజ్లో కనుక ఆ కార్ని పర్పుల్ గ్యాంగ్ లీడర్ చూశాడు అనుకోండి, అప్పుడు ఒక్కొక్కడికి ఇస్తాడు. మామూలుగా ఉంటుంది అది. సరే, ప్లాన్ ప్రకారంగా అంతా సెట్ చేసాం. రేపటి ఉదయంలోపు ఇదంతా ఫినిష్ చేయాలి. ఎందుకంటే ట్రెవర్ గారికి ఆల్రెడీ ఫుడ్ వాటర్ ఇంకా ఇవ్వలేదు వాళ్ళు. ట్రెవర్ ఇంకొన్ని రోజులు ఇలా ఉంటే చనిపోతాడు. సో ట్రెవర్ని మనం కాపాడాల్సి ఉంటుంది. సో అందుకే ముందుగా ఇప్పుడైతే మనం మైకిల్ ఇంటి దగ్గర అయితే రెస్ట్ తీసుకుందాం. మార్నింగ్ బయలుదేరదాం. The next morning. చవట తత్తమల్లారా, మిమ్మల్ని అందరినీ నమ్మి మిమ్మల్ని పెట్టుకున్నా చూడు. రేయ్, రాత్రి బాగా తాగి పడుకున్నట్టున్నారు. నా కార్ని చూసుకోవాలని తెలీదా? రేయ్, మీ అందరికీ తెలుసు ఆ కారు నాకు ఎంత ఇష్టమో, ఎంత ఇంపార్టెంటో, ఎంత సెంటిమెంటో. అలాంటి కార్ని బయటే వదిలేస్తారా? లోపల పెట్టాలని కనీసం ఇంగిత జ్ఞానం లేదా? తాగి పడుకున్నామా, తిన్నామా, తెల్లారిందా, అదొక్కటే సరిపోతుంది. చెప్తున్నా, ఇప్పుడు గనక మీరు నాకు ఆ కార్ని తీసుకొచ్చి ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాను. నేను ఎంత పిచ్చోడ్నో, ఎంత సైకోగానో మీ అందరికీ తెలుసు. మర్యాదగా ఆ కార్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఆ కారు నాకు దక్కకపోవాలి. తరువాత మీరు చుక్కలు చూస్తారా? అర్థమవుతుందా? ఇప్పుడు అర్జెంటుగా బయలుదేరండి. నా కార్ని తీసుకొని రండి. ఒకవేళ ఈ రోజు లోపు ఆ కారు నా చేతిలో లేకపోవాలి. చెప్పాను ఆల్రెడీ ఏం చేస్తానో. బాస్, రాత్రి ఆ టైంలో మన ఏరియాలో కరెంటు పోయింది. సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు ఎలా తీసుకొని రావాలి? వాళ్ళందరూ దేని గురించి మాట్లాడుతున్నారో, ఏం డిస్కషన్ అవుతుందో మొత్తం మనకి తెలుసు. సరే, ఇప్పుడు మనమైతే ఎందుకు వెళ్తున్నామో మీరే చూస్తారు కదా. హలో గాయ్స్, మీ అందరితో మాట్లాడడానికి నేను వచ్చాను. వీళ్ళందరూ సీరియస్గా ఏదో వింటున్నట్టున్నారు. వాళ్ళ బాస్ దీన్ని పిలిచింది ఎవరు పలకట్లేదు. బాస్, నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ చేర్చడానికే వచ్చాను. రాత్రి మీ పర్పుల్ కార్ని ఒకడు ట్రక్లో తీసుకుని వెళ్ళడం చూశాను. అది కూడా ఎవడనుకుంటున్నారు? మొత్తం అందులో గ్రీన్ గ్యాంగ్ వాళ్ళైతే ఉన్నారు. ఆ కార్ని ఎక్కడ తీసుకెళ్తున్నారా అని నేను చూసి ఫాలో చేశాను అనమాట. వాళ్ళు ఇక్కడి నుంచి ఆ కార్ తీసుకుని వెళ్ళడం నేను చూశాను. అప్పుడు నాకు ఇక్కడ పని ఉండి ఇటు సైడ్ నేను వచ్చాను. అప్పుడు ఆ కార్ని వాళ్ళు వేసుకొని వెళ్ళడం నేను చూశాను. మొత్తం 4 ఉన్నారు గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ కొత్త స్థావరానికి తీసుకొని వెళ్ళారు. కొత్త స్థావరం ఎక్కడంటే ఒక గరాజ్లో పెట్టడం నేను చూశాను. వాళ్ళు ఫాలో అయ్యి, నేనైతే మీకు లొకేషన్ చూపిస్తాను. మీరు అందరూ గన్స్ పట్టుకొని రెడీగా రండి. నేను అక్కడ తీసుకెళ్ళి వదులుతాను. వాళ్ళందరినీ మనం ఫినిష్ చేద్దాం. ఏమంటారు బాస్? ఏంటి, గ్రీన్ గ్యాంగ్ వాళ్ళ యొక్క కొత్త స్థావరమా? అదెప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు? వాళ్ళకి ఎంత ధైర్యం? నా కార్ జోలికే వస్తారా? వాళ్ళకి తెలుసు నాకు నా కార్ అంటే ఎంత సెంటిమెంట్. నా కార్ జోలికి వస్తే నేను ఏం చేస్తానో కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఆ మాత్రం కూడా భయం లేదా? భయం అంటే ఏంటో చూపిస్తాను. ఈ పర్పుల్ గ్యాంగ్ లీడర్ కార్ జోలికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియాలి. జస్ట్ నా కార్ జోలికి వచ్చినందుకే వాళ్ళని ఇప్పుడు భూస్థాపితం చేయబోతున్నాను. సరే, వాళ్ళ యొక్క కొత్త సీక్రెట్ బేస్ ఎక్కడుంది? అక్కడికి మమ్మల్ని తీసుకొని వెళ్ళు. సీక్రెట్ బేస్ అయితే ఏం కాదు, అంతా ఓపెన్ బేసే. మేము తీసుకుని వెళ్తా.
కమాన్ గాయ్స్, ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఒక అద్భుతమైన ఫైట్ చూడబోతున్నారు. పర్పుల్ గ్యాంగ్ వర్సెస్ గ్రీన్ గ్యాంగ్. సో నేను పర్పుల్ గ్యాంగ్ని ముందుండి నడిపిస్తా అని చెప్పాను కదా. ఏంటి తమ్ముడు, నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు? సరే, తొందరగా తీసుకుని వెళ్ళు. వాళ్ళందరికీ చూపిస్తా నేనంటే ఏంటో. ఒక్కొక్కడు భయపడాలి. నాతో పెట్టుకుంటారా? నా కార్ని తీసుకుని వెళ్తారా వాళ్ళు? ఎంత ధైర్యం రా వాళ్ళకి! అయిపోయారు. ఇదా వాళ్ళు తయారు చేసుకున్న కొత్త బేస్. ఓకే, ఓహో, చాలా మంది ఉన్నారు. కానీ మేమెవరికి భయపడం. షూటింగ్ లో మాకంటే ప్రొఫెషనల్స్ ఎవ్వరూ లేరు. మా వాళ్ళందరూ పిట్టల్లా ఏరేస్తారు ఒక్కొక్కడిని. సరే, కమాన్ గాయ్స్, అందరూ చిత కొట్టండ్రా వెళ్ళి. మీ బాస్ రావట్లేదు అంటే ఇప్పుడు మీరే చేయబోతున్నారా అటాక్? సరే, మీ బాస్ రాకపోతే ఏంటి, నేను మిమ్మల్ని ముందుండి నడిపిస్తాను. కమాన్, గన్స్ తీసుకోండి. ఇక వీళ్ళపైన అటాక్ చేయాల్సిన సమయం అయితే వచ్చింది. ఎవరిని విడిచిపెట్టద్దు. ప్రతి ఒక్కరిని భూస్థాపితం చేసి పడేద్దాం, ఓకేనా? నా ఇంటికే వస్తారా మీరు? అయిపోయారా మీరు? కమాన్ గాయ్స్, గన్స్ మీరందరూ తీసుకున్నారా? ఓ సారీ, నేనే గన్ తీసుకోలేదా? నేను తీసుకుంటున్నా. ఓకే, ఒక్కడిని కాల్చుదాం. వాడు ఎదురుగా ఉన్నాడు. ఆ గుండుగాడు ఎటు చూస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. సైడ్కి చూస్తున్నట్టున్నాడు. దిగోరా దెబ్బ. ఎలా ఉంది? ఒకడు అవుట్, ఇంకొకడు. అరే, మేము మీకు కవర్ ఇస్తాము, మీరేం కంగారు పడకండి. బాయ్స్, వీళ్ళపైన అటాక్ చేయండి, విడిచిపెట్టద్దు. తొందరగా ఏరేద్దాం ఒక్కొక్కడిని. పైన ఇంకోడైతే కనబడుతున్నాడు. ఇక్కడి నుంచి చేద్దాం. గుండుగాలు రెడీగా ఉన్నారు నా పైన అటాక్ చేయడానికి. సో ఇప్పుడు నేరుగా నేనైతే ఇంట్లోకి ఎంటర్ కాబోతున్నాను. వీళ్ళందరూ నా వెనక్కి ఉన్నారు కాబట్టి నన్ను ఎవడు ఆపలేడు ఇంకా. అరే, లేపేశారు ఆల్రెడీ. సో ఇటు సైడ్ అయితే మొత్తం అందరినీ లేపేశారు. సో కింద అయితే ఒకడు ఉన్నాడు. ఓకే, ఇక్కడ మొత్తం క్లియర్ చేస్తారు మనోళ్ళు. సరే, ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా తొందరగా మనమైతే లోపలికి వెళ్దాం. గాయ్స్ కమాన్, అందరు లోపల రండి. లోపల కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళని కూడా ఏరేద్దాం. రే రండ్రా, తెలుసుకుందాం. నువ్వే కదా నన్ను మోసం చేసింది. ఇలా గ్యాంగ్ లీడర్ని కూడా లేపేస్తానంతే. చేలో, మొత్తానికైతే అందరూ ఫినిష్ అయిపోయారు. ఈడు కూడా. అది ఎరా, ఎక్కువ మాట్లాడావు. నాతో పెట్టుకుంటావా? నా ఇల్లుని కబ్జా చేయాలనుకుంటున్నావా? మా ఫ్రెండ్నే చంపాలని చూస్తారా మీరు? ట్రెవర్, మొత్తానికి మిత్రమా, నీకేం కాలేదు కదా? అమ్మయ్యా, మొత్తానికైతే మావాడు కూడా ఏం కాలేదు. వీళ్ళు మావాడిని కూడా బంధించారు అండ్ నా ఇల్లుని కూడా స్వాధీనం చేసుకున్నారు. అమ్మయ్యా, అంతా క్లియర్. ప్రతి ఒక్కడు క్లియర్ అయిపోయాడు. చలో, ఇక మీరు మీ కార్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. అయ్యో, పర్పుల్ గ్యాంగ్లో ఇద్దరైతే పోయినట్టున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద గ్రీన్ గ్యాంగ్ని మొత్తం వాళ్ళే లేపేశారనమాట. వీళ్ళ వల్ల ఇదంతా జరిగింది. సరే, ఇక లేట్ చేయకుండా ఈ కార్ని అయితే వాళ్ళకి ఇచ్చేద్దాం. సో తొందరగా మనమైతే వెళ్ళి ట్రెవర్ని కూడా కాపాడాలి. ట్రెవర్ కేజ్లో ఉండిపోయాడు కదా, సో తను కూడా విడిపించేద్దాం. ఓకే, వీళ్ళ బాస్ ఎక్కడున్నాడు? ఇంతవరకు ట్రక్లోనే ఉండేవాడు కదా. సో నాకు తెలిసి లోపలికి వెళ్ళి ఉంటాడేమో. సరే, ట్రెవర్ని తొందరగా తీసుకొని వెళ్ళి మంచి ఫుడ్ అయితే పెట్టాలి. పెద్ద రెస్టారెంట్కి అయితే మనం తీసుకొని వెళ్దాం. అరే, వీళ్ళ బాస్ కార్ ఇంకా తీసుకోలేదంటే ఇక్కడి నుంచి. సరే, చెప్దాం వీళ్ళకి కూడా వీళ్ళ బాస్ కార్ గరాజ్లోనే ఉందని. హలో గాయ్స్, మీ బాస్ కారు గరాజ్లోనే ఉంది. వెళ్ళి తొందరగా చెక్ చేసుకోండి ఒకసారి. అరే, ఏమైంది? మీరందరూ నా పైన ఏం పెడుతున్నారేంటి? ఏం జరిగింది? పర్పుల్ గ్యాంగ్, పైన మీ బాస్ కారు ఉంది, తీసుకొని ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోండి. ఇది నా ఇల్లే, సో అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాను. ఫాస్ట్గా వెళ్ళండి. భలే వాడుకున్నావు. నీ ఇంటి కోసం మమ్మల్ని వాడుకుంటావా? సూపర్, భలే ఐడియా. ఏమన్నా ఐడియా వేసావా? క్రేజీ. అరే, వాళ్ళు మీ కార్ని కొట్టేశారు కాబట్టి నేను చెప్పాను. నేనేం చేశాను? అందరూ నా పైన ఏం పెడుతున్నారు? ఏం జరిగింది? అరే, నేనేం చేయలేదు. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇది మా ఇల్లు. సరే, మావాడిని ఏం చేయకండి. మావాడిని ఎందుకు మోకాల మీద కూర్చోబెట్టారు? ట్రెవర్, ఇక్కడి నుంచి మనం తొందరగా తప్పించుకోవాలని చూస్తే ఇక్కడే షూట్ చేసి పడేస్తాం. మా గురించి నీకు పూర్తిగా తెలియదు. మొత్తానికి నా కార్ని నేను సొంతం చేసుకున్నాను. అమ్మయ్యా, తినకేం కాలేదు, బానే ఉంది. సరే, ఇప్పుడు తొందరగా లోపలికి వెళ్దాం. ఈ గ్రీన్ గ్యాంగ్ మొత్తం ఫినిష్ అయిపోయినట్టుగా ఉంది. సరే, నాకు అర్థం కాదు, ఈ గ్రీన్ గ్యాంగు ఇంతకీ ఈ స్థావరాన్నే ఎందుకు బేస్ కింద ఏర్పాటు చేసుకున్నారు? ఇది అంత అడ్వాంటేజా? ఏదో ఉంది. సరే, అరే, వీళ్ళనేంటి ఇలా పట్టేసుకున్నారు? అరే, ఏమైందిరా? వీళ్ళనెందుకు పట్టుకున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? బాస్, అది వీడిల్లు, ఇక్కడ ఉన్నది వీళ్ళ ఫ్రెండ్ ని ఇంకా వీడిల్ని వీడి సొంతం చేసుకోవడానికి మనల్ని వాడుకున్నాడు. అయ్యో, అవునా? అలా అని మీరు అందరూ షూట్ చేసేస్తారా ఇప్పుడు? వీళ్ళని షూట్ చేయకండి, ఇక్కడే బందీలు చెయ్యండి. ఇక నుంచి ఈ స్థావరం మనది. ఎందుకంటే ఇంతవరకు చూసిన సీక్రెట్ బేస్ల కంటే ఇది చాలా బాగుంది. ఆ గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు ఈ ఇల్లునే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అది బాగా ఆలోచించండి. ఇక్కడ ఏదో స్పెషాలిటీ ఉంది. ఈ ఇంటి పైకి ఎక్కినట్లయితే
వాళ్ళకైతే ఈ చుట్టుపక్కల ఉన్న లాస్ సెంటర్స్ ఉన్న ప్రతిదీ కూడా కనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకున్నారు. అంతే కదరా తమ్ముడు? ఏమన్నా ప్లాన్ వేసావా నువ్వు? భలే వాడుకున్నావు మమ్మల్ని. సరే, మొత్తానికి మాకైతే ఒక మంచి బేస్ వచ్చేలా చేసావు. అన్న అయితే ఇప్పుడు మీరు నా ఇల్లుని కబ్జా చేశారా? అరే మీకోసం నేను చేస్తాను, మీకోసం మీ మేలు కోసం చేస్తే ఇప్పుడు నా పైన ఇలా చేస్తారా? సరే మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని ఏం చేయొద్దు ప్లీజ్. మిమ్మల్ని ఏమీ చెయ్యను, కానీ మీరు ఇక్కడే బందీల్లా ఉంటారు. మిమ్మల్ని కాపాడేవాడు ఎవడో చూస్తాను. అలానే మీకు ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు. అయితే ఇప్పుడు మమ్మల్ని కాపాడేది ఎవరు కాపాడతారు?